వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దొంగ చట్టల నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దొంగ చట్టల నాయకత్వం దొంగ చట్టల నాయకత్వం. నేను బ్రిడ్జి కాడ నిమజ్జనం చేసే బ్రిడ్జి కాడ ఉంటే మా జయపాల్ రెడ్డి అని సింగారం జయపాల్ రెడ్డి నన్ను ఫోన్ చేసి మా వినాయకుడి కాడికి ఒకసారి రా అని ఒక 3-4 సార్లు ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను కారు దిగుతుంటేనే ఎవరు రేవంత్ రెడ్డి పాట పెట్టినాక నేను పోతురామన్నారెడ్డి ట్రాక్టర్ నడుపుతున్నాడు. అడిగి పోయి పార్టీ పాటలు పెట్టకండి గొడవలు అయితే అని రమణారెడ్డితో నేను మాట్లాడుతుంటే నేనే పాట పెట్టమన్నా అని అనుకొని మన సాగలి రవి వచ్చి నా మీద గొడవకు దిగడం జరిగింది. నేను పాట పెట్టమని లేదు ఆపు అంటున్నా అనగానే వాళ్ళ కొడుకు వచ్చి వాళ్ళ నేను కలిసి గొడవ పడతాను అనుకొని వాళ్ళ కొడుకు వచ్చి నన్ను నెట్టే జరిగింది. నేను అడ్డం పడ్డాక నా పక్క నిలబడ్డ వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని నెట్టేశారు. ఆయన అడ్డం పడ్డాడు. తర్వాత పోతురమన్నారెడ్డి దిగి ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తాను ఊళ్ళే నువ్వు రాయికి ఏం చేస్తాను అనుకుంటే ఇక అందరినీ రెచ్చగొట్టి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ రెచ్చగొట్టి నా మీద ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ రోడ్డు దిగుకుంటూ ట్రాక్టర్ రాడ్ పట్టుకుని వచ్చి కొట్టాడే ప్రయత్నం చేసింది. తర్వాత మా వాళ్ళు అప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరూ లేరు అక్కడ, మేము ఇద్దరమే ఉన్నాం. తర్వాత నాకు దెబ్బలు తాకినాయి అని తెలిసిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చి ఆడ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. శాయంపేట మండలం ప్రగసింగారం గ్రామంలో వినాయక నిమజ్జనం రోజున జరిగిన ఒక చిన్న సంఘటన, అది వాస్తవంగా దురదృష్టకరమైనది. దాన్ని ఒక దేవుని యొక్క నిమజ్జనం రోజు రాజకీయం చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఆ గ్రామంలో వాళ్ళ ఉనికి కోసము పాటలు పడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు ఇంకా మహిళలకు కానీ వివిధ వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతుంటే ఓర్వలేక ఆడొక చిన్న పాటను దాన్ని అపార్థం చేసుకొని ఇంత రాద్ధాంతం చేస్తూ గొడవలు సృష్టించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దాన్ని చట్ట ప్రకారం సంబంధిత పోలీస్ శాఖ వారు కూడా చట్ట ప్రకారం ఇరు వర్గాల మధ్య ఒక చిన్న గొడవ ఇరు పార్టీల మధ్య గొడవకు దారితీసింది కాబట్టి ఇరు వర్గాల మధ్య వాళ్ళను శాంతపరిచి సంబంధిత వ్యక్తులపై ఎవరైతే ఆ గొడవలో పాల్గొన్నారో ఆ వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగినది. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ తప్పుపడుతూ గత 10 సంవత్సరాలుగా ఒక శాసనసభ్యునిగా అధికార పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎంతో అనుభవం ఉన్న ఒక శాసనసభ్యుడు ఆయన నిన్న దీన్ని భూతార్థంలో చూపెడుతూ పెద్దదిగా చేస్తూ ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి నుండి ఆయనకు ఉన్న తాకిడిని అంటే ఆయన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి దాన్ని జిల్లా కేంద్రంలో ఒక పత్రికా సమావేశాన్ని పెడుతూ మా యొక్క కాంగ్రెస్ పార్టీని కానీ లేదా పోలీస్ శాఖ వారు అధికార పార్టీ యొక్క కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవంగా అధికార పార్టీ కానీ స్థానిక ఎమ్మెల్యే కన్సర్న్లో పోలీస్ శాఖ నడుస్తే కాంగ్రెస్ పార్టీ వారి మీద కేసులు ఎందుకు పెడతారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని నేను ఈ శాయంపేట మండల ప్రజలను కోరుతున్నాను. అదేవిధంగా గండ్ర వెంకటరమణారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని మొదటి దఫ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆయన తన యొక్క అధికారాన్ని పోలీసు వ్యవస్థను కనుసన్నల్లో పెట్టుకొని మా మైలారం గ్రామ పంచాయతీలో వినాయకుడిని పెడితే తన యొక్క అనుచరులతోని పోలీసు వ్యవస్థతోని మా వినాయక భక్తులను లాఠీ చార్జ్ చేసి 9 రోజులు గడవక ముందే వినాయక నిమజ్జనం చేసిన చరిత్ర గండ్ర వెంకటరమణారెడ్డి. ఇవాళ ఆయన అధికార పార్టీకి కానీ పోలీసు వ్యవస్థకు కానీ నీతులు పలకడం వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఒక 15 సంవత్సరాలుగా పదవి ఉండా లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు గండ్ర సత్యన్న ఎమ్మెల్యే కనుసన్నల్లో నడిస్తే ఇలాంటిది జరగదు అనేది మేము కరాఖండిగా చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానిక మాజీ ఎంపీపీని అనవసరంగా అక్రమ కేసుల్లో ఇరికించి ఇవాళ అక్రమ కేసుల్లో ఇరికించిందని ఇవాళ గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడడం నిజంగా చిగ్గుచేటు. అది ఒక ఖండించవలసిన చర్య అని నేను ఇవాళ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవాళ దళిత బంధు పేరు చెప్పి
మాజీ ఎంపీపీ మండలంలోని వివిధ గ్రామాలలో దళితుల దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసిన చరిత్ర ఎంపీపీది. అదేవిధంగా మాందర్పేట గ్రామంలో కూడా ఇవాళ ఒక దళితుని దగ్గర ₹1,00,000 తీసుకొని అడ్డంగా ఆడియోలో దొరికిపోయిన వ్యక్తిని ఇవాళ అరెస్టు చేయడం తప్ప దాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి గారు సమర్థిస్తారా అని నేను ఇవాళ ఆయన సూటిగా అడుగుతున్నా. అదేవిధంగా షాయంపేట మండలంలోని ఇవాళ పెద్దగొడపాక కానీ ప్రగత్ సింగారం కానీ కొత్తగడి సింగారం గ్రామాల్లో పనులు చేయకుండా ఆయన ఎంపీపీ అయిన వెంటనే పనులు చేయకుండా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను బెదిరించి రికార్డు చేసుకొని సుమారుగా 10 లక్షల రూపాయలను అక్రమంగా తీసుకున్న వ్యక్తి ఇవాళ మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి. ఇది వాస్తవం కాదా? సంబంధిత ఎంపీటీసీలు వారి యొక్క మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే తప్పు చేయడంలో లేవన్నారు. ఇది తీసుకుంటే తప్పేందని సమర్థించిన వ్యక్తులు ఇవాళ గండ్రా దంపతులు. ఇవాళ ఇక్కడ షాయంపేట మండలంలో ఇవాళ వాళ్ళు నీతులు పలకడం, అధికార పార్టీ కన్సర్న్లో పోలీసులు పనిచేస్తున్నారని చేసిందని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చట్ట ప్రకారం ఏదైనా చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని నేను గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరిస్తున్నా. మీ యొక్క ఉనికి కోసం, ఈ నియోజకవర్గంలో మీ ఉనికి కోసం మీరు రాజకీయం చేయండి, కానీ చేస్తే ప్రజల తరపున, ప్రజల యొక్క పథకాల తరపున ప్రభుత్వం ఏమైనా అవకతవకలు చేస్తే మీరు ప్రశ్నించండి. కానీ ఇవాళ అధికారాన్ని మీ యొక్క హోదాను దక్కించుకోవడం కోసం ఇవాళ పోలీసులను కానీ అధికార పార్టీని నిందిస్తే ఊరుకోమని నేను హెచ్చరిస్తున్నాం.